టిఫిన్‌లోకి లేదా స్నాక్‌లోకి ఇలా ఎగ్ సేమియాని ట్రై చేయండి. టేస్ట్ బావుంటుంది. పాన్ తీసుకొని కొద్దిగంత ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు సేమియాని వేసుకొని ఒక 2 నిమిషాల వరకి వీటిని వేయించుకోవాలి. ఆ తర్వాత దీంట్లోకి తగినన్ని నీళ్ళని పోసుకొని ఒకసారి బాగా కలిపి కొద్దిగంత సాల్ట్‌ని వేసుకొని సేమియాని ఉడికించుకోవాలి. 4 నిమిషాల తర్వాత సేమియాని ఒక 70% ఉడికించుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి. అదే పాన్‌లో మరి కొంచెం ఆయిల్‌ని వేసుకొని ముందుగా బ్లెండ్ చేసుకున్న ఎగ్స్‌ని వేసి కారం, ఉప్పు కూడా వేసేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్‌ని చిత్తుబొత్తుగా చేసేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని కూడా పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లో మరి కొంచెం ఆయిల్‌ని వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక నిమిషం తర్వాత దీంట్లోకి కొద్దిగంత కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్ రింగ్స్‌ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 4-5 నిమిషాల వరకు ఉడికించుకున్న తర్వాత పక్కకు పెట్టుకున్న సేమియాని వేసేసుకొని మళ్ళీ తగినంత కారం, గరం మసాలా వేసుకొని సాల్ట్‌ని చూసి వేసుకోండి. లేదంటే ఉప్పు ఉప్పుగా అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 2 నిమిషాల తర్వాత పక్కకు పెట్టుకున్న ఎగ్‌ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మన ఎగ్ సేమియా రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి.